ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 976వ నామం త్రిపురాంబిక. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ త్రిపురాంబికాయై నమ. శ్రీచక్రంలోని 9 ఆవరణలలో కొలువై ఉన్న 9 మంది శ్రీచక్ర దేవతలకు మూలమైన తల్లి ఈ నామంలో త్రిపురాంబిక అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అంటే శ్రీచక్రంలోని నవ ఆవరణలలో కొలువై ఉన్న నవావరణ దేవతలకు మూలమైన తల్లి త్రిపురాంబిక అని ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ప్రతి జీవునికి 3 శరీరాలు ఉంటాయి. ఇవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని పిలువబడతాయి. ఈ 3 శరీరాలు 3 పురములు అని కూడా చెప్పబడతాయి. ఈ 3 శరీరాలలోనూ తిరిగేవారు జీవుడు అని పిలువబడతారు. ఈ జీవులు అందరికీ తల్లి కాబట్టి అమ్మవారు త్రిపురాంబిక అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి యొక్క దివ్య శరీరం కానీ అమ్మవారి యొక్క మూలమంత్రం కానీ 3 కూటములుగా చెప్పబడుతుంది. ఈ 3 కూటములు వాగ్భవ కూటము, కామరాజ కూటము మరియు శక్తి కూటము. ఈ 3 కూటములే 3 త్రిపురములు. ఈ త్రిపురములకు అధిదేవత ఈ నామంలో త్రిపురాంబిక అని కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఈ సృష్టిని నడిపిస్తున్న గుణములు 3. అవి సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణము. ఈ 3 గుణములకు అధిపతి శ్రీ లలితా పరమేశ్వరి. కాబట్టి ఈ 3 గుణములు 3 పురములుగా అమ్మవారు త్రిపురాంబిక అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.